గాయస్ హెయిర్ నా చేతిలో ఎంత స్పీడ్ నడుతుంది అనుకున్నారా. ఇప్పుడు మేము వెళ్తున్నాం గాయస్ విలేజ్ కి. ఇప్పుడు ఈ మిడ్-నైట్ 12 o'clock కి. సో గాయస్ మొత్తానికి అయితే విలేజ్ వెళ్తున్నాం. ఇదిగో నిద్ర అయితే ఘోరం వస్తుంది. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఇప్పటికే లేట్ అయింది గైస్, సీదా చెప్పేస్తున్నా. ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం ఇక. ఇన్ని 10:30 అయింది, వెళ్ళిపోతాం. చాలా బాగా తెచ్చిన బొండలు తినేసి రెడీ అయితే అయినా సీదా ఆడికెళ్ళి వ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తా గైస్. సో మొత్తానికి అయితే వచ్చేసిన. హెడ్ అంట మంచిగా చేస్తురంట రిపేరింగ్. సో ఆగమని చెప్పిండు. అట్లా అని ఇక ఓకే అని చెప్పిన. ఎంత టైం పడుతుంది తెలియదు. బైక్ నా ఆటో ఇక్కడ సైడ్ పెట్టేసుకో. అగో అక్కడ ఇంకో ఆటో. ఈ ఆటో చూడండి గైస్ ఎట్లా ఆల్మోస్ట్ కింద పడేటట్టే ఉంది కానీ పడదు. సో గైస్ మొత్తానికి అయితే మన ఆటోనే చేస్తా అన్నాడు అన్న. హెడ్ తేవడానికి వెళ్ళింది గైస్, అంటే రిపేర్ అయిందంట. సో నేను ఆటో మళ్ళీ ఇగో ఇక్కడ తెచ్చి పెట్టుకున్నా, పెట్టమనే చెప్పిండు. సో ఇక హెడ్ తెచ్చి చూస్తే చేయాలి గైస్, తర్వాత తెలుస్తుంది. సో మొత్తానికైతే మన ఆటో ఇప్పుడైతే రిపేర్ చేస్తుంది గైస్. 2 days నుంచి లేదు, మధ్యలో ఒక సండే వచ్చింది. నిన్న ఏమో అతను యాదగిరిగుట్ట వెళ్ళిపోయాడు, సో డిలే అయింది. సో హెడ్ తెచ్చినాక చూద్దాం గైస్ ఎట్లా అయిందనేది. గైస్ ఇగో ఈ ఆటో చూడండి, అంటే పూరా మొత్తం ఇంజన్ ఇప్పారు గైస్ ఈ ఆటోకి. నిన్న ఎప్పుడో ఇప్పారు కానీ నిన్న సెట్ చేసారు. ఇవే ఉండకపోయేది కాదు గైస్ అందులో, కానీ నవ్వు అది స్టార్ట్ అయింది గైస్. అంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి గైస్ అది మొత్తం ఫిట్ చేయాలంటే. సో గైస్ మొత్తానికి అయితే ఆటో కంప్లీట్ అయిపోయింది. దాని కాదు మొత్తం అయితే ఫిట్ చేసేసారు గైస్. స్టార్ట్ చేసి చూడేది ఉంది. సో వెయిట్ అండ్ సీ గైస్. హెయిర్ నా చేతిలో guys, finally okay guys, excellent. ఆటో అయితే ఓకే ఓకేనా. సో గైస్ ఫైనల్లీ ట్రయల్ కొట్టాం. అన్న లోపలనే ఉండు, సో ట్రయల్ కొట్టడానికి తీసుకుండు. ఇంత స్పీడ్ నడుతుంది అనుకున్నారా. ఇంత స్పీడ్ నడుతుంది అనుకోలే. డ్రైవింగ్ స్పీడ్ లో వచ్చినావా అన్న, వచ్చినావా? ఇది నా క్లచ్ బ్రేక్ తేడా అనిపిస్తున్నాను. ఓకే కదా గైస్, ఓవరాల్ గా చూసుకుంటే ఆల్ సెట్ గైస్. నిజంగా మస్ అయింది. ఇప్పటి నుండి ఇంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్తగా నడపాలి గైస్. నిజంగా చెప్తున్నా, 50 బిలో వెళ్ళాలంట గైస్, 50 ఏమో అస్సలు వెళ్ళొద్దంట. సో ఇక చూద్దాం. అన్న వాడికి వెళ్ళిండు, వస్తాడంట. ఒక 2 నిమిషాలు
సో గాయస్ ఫైనల్లీ అయితే బిల్లింగ్ కూడా అయిపోయింది గాయస్. కొంచెం బాగానే అయింది. కంపెనీ నుండి ఏమొస్తలేవు గాయస్, మొత్తం మన చేతిలోనే ఇవ్వాలి, మన చేతిలోనే ఇవ్వాలి. సో అది అయిపోయింది గాయస్. ఆన్ చేసి కూర్చున్నా. రూమ్ సైడ్ ఏదైనా పడితే వెళ్ళిపోదాం. వెళ్దాం గాయస్, ఆకలి అవుతుంది, కడుపు నొప్పి లేస్తుంది గాయస్. మొత్తానికి ఇంటికి వచ్చిన, ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చిన. ఇప్పుడు టైం చూస్తే షాక్ అవుతారు, 12:27 అంటే డే వెళ్ళిపోయింది అది. బాగా వచ్చింది గాయస్, బాగా వచ్చిండు, నీళ్ళు కొడుతుండు. ఇప్పుడు మేము వెళ్తున్నాం గాయస్ విలేజ్ కి. ఇప్పుడు midnight 12 o'clock మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తాం. చిన్న పని ఉండే, సో మా విలేజ్ కి వెళ్తున్నాం గాయస్. అండ్ ఇప్పుడు బ్లాగ్ కూడా ఏం చేస్తాం, తీసా పోయే టైంలో. చలో. సో గాయస్ మొత్తానికి అయితే విలేజ్ కి వెళ్తాం. బ్లాగ్ తీసిన నేను, బ్లాగ్ తీసిన ఇంటికాడ. సో గాయస్ మొత్తానికి అయితే విలేజ్ వెళ్తున్నాం. ఇదిగో నిద్ర అయితే ఘోరం వస్తుంది బావా. ఆటోలో సాంగ్ మస్తు అనిపిస్తుంది కానీ నిద్ర ఒకటి వస్తుంది. బావా పక్కనే, ఒకవేళ నిద్ర వస్తే మాట్లాడిపోయడమే. స్టార్ట్ అవుతాం ఇక మళ్ళా. మొత్తానికి అయితే ఇంటికి వచ్చినాం ఈ నైట్. ఇదిగో అండ్ అన్నం. టైం ఎంత అవుతుంది, 3:32. సో తినేసి మళ్ళీ వెళ్ళాలి. గిన్నెస్ ఆఫ్. చలో గాయ్స్ మొత్తానికి అయితే సిటీకి వచ్చేసినాం. మళ్ళా ఇద్దరం పోయి ఎంతమంది వచ్చినాం చూడండి. మధ్యలో ఉండి ఛాయ్ తాగుతున్నాం గాయస్.